గారు సెప్టెంబర్ 25 రోజు మధురాని దగ్గరలో ఉన్న నాగుల చంద్రబాబు అనే గ్రామంలో వారు జన్మించారు. వారి చిన్నతనంలోనే వారి తల్లిదండ్రులను కోల్పోయి మేనమామ గారిలో చదువుకొని మరి చదువుకునే సమయంలోనే ఆయన ఎక్కువగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు దగ్గరై మరి ఆయన ఆర్ఎస్ఎస్ జాతీయ అధ్యక్షుడిగా, అదేవిధంగా భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా తాను పనిచేశారు. సో ముఖ్యంగా ఆయన జీవితంలో ప్రధానమైన అంశం ఏంటంటే ఆయన రూపొందించిన ఇంటిగ్రల్ హ్యూమనిజం అనే సిద్ధాంతం, అదేవిధంగా సమగ్ర మానవతావాదం అనే సిద్ధాంతం. సో అదే కాకుండా మరి ఆయన ఏదైతే చెప్పారో అంత్యోదయ స్కీమ్ ఏదైతే అనేది ఆయన సిద్ధాంతం. మరి ఈ అన్ని సిద్ధాంతాలకి అనుగుణంగానే నేడు భారతీయ జనతా పార్టీ మరి దేశవ్యాప్తంగా ఆయన కార్యక్రమాలని స్కీముల రూపంలో నిధులు మాకు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నాయో ఆ నిధులు తీసుకునే స్కీములు కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్కీమ్గా వారు నామకరణం చేయడం. సో గత 6 సంవత్సరాలుగా మరి స్నేహ సొసైటీలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి బర్త్డే నిర్వహించుకోవడం, మరి ఈరోజు మనకి ముఖ్య అతిథులు చూసిన పెద్దలు మరి వారు మనందరికీ చాలా చిరపరిచయస్తులు. వారి ఎమ్మెల్యే కావాలని కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు చేపట్టి మరి ఒక మంచి ఫిలాంథ్రపిస్ట్గా మన నిజామాబాద్ జిల్లా పేరు చెప్పుకుంటే ఫస్ట్ సూర్యనారాయణ గుప్తా ధన్పాల్ గారు అని చెప్తారు ఎవరైనా కానీ. సో అలాంటి మంచి మనిషి. సో మనకి ఎన్నో సమయాల్లో మన స్కూల్కి వచ్చారు. సో నేను ఇన్వైట్ చేసిన 2-3 ప్రోగ్రాంలో సాధించినారు, కానీ అంతకుముందు మేము ఇన్వైట్ చేయకుండానే మరి ఇక్కడ వికలాంగులు చదువుకుంటారు, వాళ్ళ కోసం చాలా సార్లు వాళ్ళ కార్యక్రమాలను సందర్శించడం జరిగింది. ఒక మంచి మానవతావాది. సో వారు మరి మన పాఠశాలకు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం మా అందరికీ కూడా చాలా సంతోషదాయకం. మరి వారిని వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల మనం ప్రోగ్రామే ప్రీషెడ్యూల్ చేసుకోవడం జరిగింది. సో మరి వారిని ముందుగా మాట్లాడాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాను. 1916లో జన్మించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా స్నేహ సొసైటీ ప్రాంగణంలో వారి ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం జరుపుకోవడం చాలా సంప్రదాయం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వేదిక మీదున్న సభాధ్యక్షులు, ఈ స్నేహ సొసైటీ ప్రాంగణంలో ఏ కార్యక్రమం చేసినా ఒక మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి డిజైన్ కూడా చేయబడుతుంది. సభాధ్యక్షులు సిద్ధయ్య గారికి, ప్రిన్సిపల్ శ్రీమతి జ్యోతి గారికి, వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి రాజేశ్వర్ గారికి, వేదిక మీద ఉన్న నారాయణ గారికి, భారతీయ జనతా పార్టీ కంటేశ్వర మండల్ అధ్యక్షులు సోదరుడు ఆనంద్ గారికి, మరియు స్నేహ సొసైటీ సిబ్బందికి, వేదిక ముందున్న చిన్నారులకు, ఈరోజు అద్భుత ప్రదర్శన చేసిన యోగా పిల్లలకు మరియు గాయకులకు ఈ సందర్భంగా అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఎందుకు ఇద్దరం అందరం లేదు వెంటనే చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ అంటే జనసంఘ సిద్ధాంతం లేదు అని విమర్శలు వచ్చినప్పుడు ఏకాత్మక మానవతావాదం, అంత్యోదయ ఏదైతే స్కీమ్ ఉందో అంటే ప్రభుత్వ ఫలాలు చిట్ట చివరి వ్యక్తి వరకు రీచ్ కావాలి. భారతీయ జనతా పార్టీ మామూలుగా పుట్టలేదు.
అంతకుముందు జన్సన్ కానీ దేశం కోసం అనేక మంది ప్రాణత్యాగాలతో వారి జీవితాలు త్యాగం చేసి ఈరోజు జన్సన్ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ స్థాపించబడింది. దాంట్లో ముఖ్యులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు, ఈరోజు అనేక మంది జీవితాల త్యాగాలతో వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మనందరూ ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు వారి అనుగుణాలను ఏదైతే మానవత ఏకాత్మత మానవతావాదం అంటే చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రీచ్ కావాలని ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం పిల్లల గురించి ఆవాస్ యోజన కింద 10 సంవత్సరాల కాలంలో 4 కోట్ల ఇల్లు కట్టించడం జరిగింది. ఇల్లు కట్టించడమే కాదు, ప్రతి ఇంట్లో అంతర్జాలం, ప్రతి ఇంట్లో ఉచితంగా విద్యుత్తు, ప్రతి ఇంట్లో ఉచితంగా విద్యుత్తు, ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ లేదో వారికి ఇవ్వడం. అదేవిధంగా దేశవ్యాప్తంగా కరోనా తర్వాత 2020 నుండి ఉచితంగా పేదల గురించి కానీ కరోనాలో దెబ్బతిన్న వాళ్ళ గురించి కుటుంబాలకు కానీ ఉచితంగా ఎవరు రేషన్ ఇస్తుందంటే వారి మహానుభావుల ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ముఖ్యంగా దాంతో పాటు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పేదల గురించి ఆరోగ్య బీమా పథకం, ఆరోగ్యశ్రీ పథకం గత 7 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల నుండి నిరంతరంగా ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు హెల్త్ స్కీమ్ నడుస్తూ ఉంది. అదేవిధంగా జనౌషధి కేంద్రాలు పేదల గురించి ఏదైతే మనం మెడిసిన్ తీసుకుంటామో 70 నుంచి 90% డిస్కౌంట్ తోటి జనౌషధి కేంద్రాలు ఏముంటే 2 నగరంలో కూడా 4-5 కేంద్రాలు ఉన్నాయి. అంటే ఏదైతే భరతమాత సనాతన హిందూ ధర్మం ఒకప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానం ఉన్న భారతదేశము ఈ మహానుభావుల ఆశయాలకు అనుగుణంగా ఏదైతే 2040 వరకు ప్రపంచంలో భారతదేశ విశ్వగురు స్థానాన్ని వెయ్యాలని మోడీ గారు చేస్తున్న ప్రయత్నానికి అఖండ భారతదేశం కోసం మనమందరం కూడా వారికి సహకరించాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఏదైతే మహానుభావులు ఆశించిన ముఖ్యంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. మనమందరం కూడా దానికి సహకరించాలని, మనమంతా దేశ అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు కావాలని అందరికీ కూడా కోరుతున్నాము. ఇంకా నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పరిపాలన చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క వర్గానికి కానీ ప్రతి ఒక్క సొక్క సాత్, సొక్క వికాస్, సొక్క విశ్వాస్, సొక్క ప్రయాణంతో ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే స్నేహ సొసైటీ, నేను నిన్న ఒక ప్రోగ్రాం కూడా వెళ్ళా, స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్ ఫర్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ, అంటే అంతర్జాతీయ డిజబిలిటీ కానీ నిన్ననే నేను ఒక ప్రోగ్రాం అంతర్జాతీయ జాతీయ ఏదైతే మూడో వాళ్ళు ఉంటారో వాళ్ళ లాంగ్వేజ్ ఆ రోజు నిన్నటి రోజు అంటే ప్రతి ఒక్క భగవంతుడు మానవులలో కొద్ది మందికి డిజబుల్ ఏదో ఒక కారణం అంటూ ఒక అంగవైకల్యమా, నోటికి అంటే మాట రాకపోవడమా, విడిపోకపోవడమా, వాళ్ళందరినీ కూడా మద్దతుగా ఉత్సాహపరిచే విధంగా ఈ మోడీ గారి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకరోజు కేటాయించడం అనేది ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్న సమాజానికి, భరతమాత అభివృద్ధికి అంటే ముందు సాగడానికి
పెద్దల ఆచారకరంగా ఈరోజు ప్రభుత్వం నడుస్తుందంటే అన్ని వర్గాల ప్రజలు గుర్తిస్తూ ఉంది. మరొకసారి ఆ మహానుభావుడి దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఇది. అంటే స్నేహ సొసైటీ ఫండ్ సొసైటీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 6-7 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేసుకుంటూ ఉన్నారు. మనమందరం కూడా ఆ పెద్దల స్ఫూర్తితో ముందుకు సాగాలని, భవిష్యత్తులో భారతదేశము విశ్వగురు స్థానానికి ప్రపంచంలో విశ్వగురు స్థానం ఎదగాలని కోరుకుంటూ భారత్ మాతాకి గారికి స్వాగతం. అదేవిధంగా మమ్మల్ని నిర్వహించినప్పుడు అక్కడ పండుగ ప్రధాన పండుగ పోషించిన అదే మండపాలు అన్నదాన కార్యక్రమాలు. మరి ఈరోజు స్నేహ సొసైటీ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు బర్త్ యానివర్సరీ అనేది జరుపుకుంటుంది. మనందరికీ తెలుసు స్నేహ సొసైటీ ఏదైతే DBRS స్కీమ్ ఉందో, దీన్ దయాళ్ డిజేబుల్ రీహాబిలిటేషన్ స్కీమ్ అనేది దీన్ దయాళ్ గారు వల్లనే మనకి ఈ స్కీమ్ కూడా ఉంది. ఆ స్కీమ్ వల్ల మనం ఎంతమంది ఈరోజు జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇవి అన్నీ జరుగుతూ ఉంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సార్ మన మధ్యలో లేక అనుకుంటే మనము తనని థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఈ స్కీమ్ వల్ల మనం అనుకున్నట్టు ఎడ్యుకేషన్, జాబ్ ఆపర్చునిటీస్, అలాగా ఇందాక మనకు తెలుసుకున్నట్టుగా అంత్యోదయ స్కీమ్ అంటే ప్రతి ఒక్కరికి టిల్ ది ఎండ్ ఫ్రమ్ బర్త్ టు ఎండ్ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ అందజేయాలి. ఆ విధంగా స్నేహ సొసైటీ ఇంటలెక్చువల్ స్కూల్లో 185 స్టూడెంట్స్, 49 స్టాఫ్, మరియు బ్లైండ్ స్కూల్లో 95 స్టూడెంట్స్ అండ్ 20 స్టాఫ్ అనేది ఈ స్కీమ్ వలన మనము బెనిఫిట్స్ అనేది మనకు వస్తున్నాయి. ఇస్ ద థింగ్ హౌ వి యూజ్. ఇప్పుడు మన స్కీమ్లలో చాలా మార్పు ఉన్నప్పటికీ బేసిక్ థింగ్ ఇస్ ఎడ్యుకేషన్. ప్రస్తుతంగా అంత ట్రైన్ స్టాఫ్తో ఆల్ స్పెషల్ ఎడ్యుకేటర్స్తోనే ఇవ్వబడుతుంది. ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళకి ఏదైతే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా స్టాఫ్ ఉన్నారు. లేదా మెడికల్ డాక్టర్ ఎవరైతే చెక్ చేస్తారో వన్స్ ఇన్ అ వీక్, అలాగే ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, there is psychiatrist. If anybody have any health issues కానివ్వండి or intellectual problems like ADHD కావచ్చు, తన schizophrenic కావచ్చు, autism కావచ్చు, హైపర్ యాక్టివిటీ కావచ్చు, ఆ పిల్లలకి ఎపిలెప్సిక్ ఫిట్స్ కావచ్చు, ఇవన్నీ అనేది ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒక సైకియాట్రిస్ట్ అనేది ఉంటారు. మ్యూజిక్ ఇదే, మ్యూజిక్లో కూడా పిల్లలు డెవలప్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఎంతమంది ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలు ఇంత బాగా పాడుతున్నారు, అది కూడా ఒక మ్యూజిక్ టీచర్ ఇస్తే వాళ్ళకి ఇన్పుట్స్ ఆల్రెడీ ఉన్నాయి అన్నమాట. పిల్లలకి 6వ సెన్స్ దట్ ఈస్ దే కెన్ సింగ్ వెల్ అనేది దేవుడు ఇచ్చినప్పటికీ దాన్ని ఒక మాడ్యూల్లో చేయడానికి ఒక మ్యూజిక్ టీచర్ ఎసెన్షియల్. క్రాఫ్ట్ టీచర్స్ అదే హూ విల్ టీచ్ క్రాఫ్ట్ టు ది చిల్డ్రన్. సో ఇదంతా అనేది మనం థ్యాంక్స్ అనేది వీ షుడ్ గివ్ ఇట్ టు పండిత్ దీన్ దయాళ్ గారు. I thank Siddhya garu, the secretary of the ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నిజంగా ఈరోజు మనము ప్రభుత్వం ద్వారా ఇన్ని పథకాలు ప్రజలకు సేవ చేసే విధంగా మన స్నేహ సొసైటీ కృషి చేస్తూ ఉన్నది. మరి ఈ పథకాలన్నింటినీ కూడా చక్కగా వినియోగించుకోవాలి.
మన పిల్లలు బాగుపడాలి, మన సమాజం బాగుపడాలి. మరి ఇటువంటి సామాజిక సేవలో నిత్యం సేవలు అందిస్తున్నటువంటి స్నేహ సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శి, అదేవిధంగా ప్రిన్సిపల్ గారు, ఉపాధ్యాయులు అందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాను. మరి ఈ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్న ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు అదేవిధంగా నమస్కారాలు. మరి చిన్నప్పుడు కూడా ఎంత ఎదుగుతున్నారో వారి యొక్క ప్రతిభను మీరు తీసుకెళ్తే మరి ఇంకా కొంతమందికి అవసరం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ చేర్పించే అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని కొంచెం విస్తృత ప్రచారం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఎవరైనా యొక్క సక్సెస్ స్టోరీస్ అనేది మీరు తీసుకుంటే బాగుంటుందని ఈ నది వేడుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. నమస్కారం. స్కూటీకి ఇచ్చిన కింగు కింగులు కస్తూరి ఖాతాలో తాగి
థింకర్, గుడ్ మోటివేటర్, గుడ్ మెంటర్. సో రమణారెడ్డి సార్ 2024 ఫిబ్రవరి 4వ తారీఖు రోజు మన స్నేహ సొసైటీలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఎన్నిక కాబడ్డారు. సో సారు నాకు ఏ విధంగా పరిచయం అంటే, సారు వాళ్ళ కుమార్తె జయంతి రోజు గత 5-6 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వాళ్ళు మనకు మంచి దాతగానే తాను మనకు పరిచయం. తర్వాత ఆయన సింప్లిసిటీ కానివ్వండి, హై థింకింగ్ కానివ్వండి చూసిన తర్వాత మనకి మీ అందరికీ తెలుసు ఒక సాడ్ డిమైస్ మన గంగాధర్ సారు 2024లో చాలా సిక్ అయినప్పుడు మరి కొత్త బాడీని ఎన్నుకునే క్రమంలో మరి నాకు వారి సేవా కార్యక్రమాలన్నీ కూడా నాకు గుర్తుకొచ్చినాయి. చాలాసార్లు ఆయన కుమార్తె జయంతి రోజే కాకుండా మరి చాలాసార్లు తను పర్సనల్గా పండుగలప్పుడు వచ్చి పిల్లలకి పిండి వంటలకు పంచడం, సో ఇవన్నీ కూడా తను చేయడం అనేది కొంత నన్ను ఆకర్షించి మరి వారిని అడగడం జరిగింది. సార్ మీరు గవర్నింగ్ బాడీ మెంబర్గా ఉండగలుగుతారా? నేను ఎక్కువ సమయం ఇవ్వలేనేమో, సో నాకు ఇచ్చిన పదవికి నేను న్యాయం చేయలేనేమో అన్నారు. సార్ ఇప్పటివరకు అయితే మీరు ఒక మంచి దాత అని చెప్పేసి వారిని మనం గవర్నింగ్ బాడీలోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాము టీచర్లు పిల్లలకి ఒక మంచి అవకాశం. అంతకుముందు మనం ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం మనం పండుగ ప్రోగ్రాం చేసినాం. ఒక ఎన్జిఓ నడుస్తానికి 4 ప్రధానమైన పిల్లర్లు ఉంటాయి. ఈ ప్రధానమైన పిల్లర్లు ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఫండాల్సింది, సెకండ్ గ్రాంటింగ్ రేట్ అంటే ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు, సెకండ్ అయితే ఫస్ట్ మనం కొంత అమౌంట్ని సేకరించుకోవాలి. అది కంపల్సరీ. ఏ ఎన్జిఓకైనా కానీ ఫండ్రైజింగ్ అనేది ప్రధానమైన పిల్లర్. సో మూడోది గుడ్ అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్పరెన్సీ, 4 వేల సభ్యులు, ఆర్గనైజేషన్, లీగల్ కాంప్లెన్సీ 4 పెట్టుకుంటే ఫండ్రైజింగ్ని టోటల్గా మనం నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు నెగ్లెక్ట్ చేసినాం? ఫండ్రైజింగ్ ప్రోగ్రామ్ని ఎందుకు నెగ్లెక్ట్ చేసినామంటే, 1996లో ఎప్పుడైతే సంస్థ ఏర్పాటై ఒక ఫండ్రైజింగ్ ప్రోగ్రామ్ పెట్టారు. ఎందుకంటే ఒక స్కూల్ పెట్టాలనుకున్నాం, 95 స్కూల్ స్టార్ట్ చేసినాం. అంటే ఎవరి సహకారం లేకుండానే స్కూల్ స్టార్ట్ చేసినాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడగలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి అడగలేదు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా నేను ఏ ఫండ్స్ అడగకుండానే మానసిక వికలాంగుల పాఠశాల 30 మంది ప్రారంభించడం జరిగింది. సో అప్పుడు అందరూ మిత్రులు నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా గవేషణలో చదువుకున్నాను కాబట్టి ఫండ్రైజింగ్ ద్వారా కొంత మొబిలైజేషన్ చేస్తే మరి తర్వాత కాలంలో మరి కేంద్ర ప్రభుత్వం నుంచో రాష్ట్ర ప్రభుత్వం నుంచో కొంత నిధులు అందుతాయనే ఉద్దేశంతో పాఠశాలని 1997లో స్థాపించడం జరిగింది. సో తర్వాత ఫండ్రైజింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు చాలా మందికి లేరు ఉన్నారని కొంత నాకు వచ్చిన అనుభవం ఏంటంటే, సమాజంలో అవగాహన లేకపోవడం కావచ్చు, ఏదైనా కానీ దానం అడిగినప్పుడు అవతవారి పట్ల చిన్న చూపు ఉండొచ్చు. సో ఇవన్నీ చూసి నేను ఒక సెన్సిటివ్ పర్సన్గా ఈ కల్చరల్ ప్రోగ్రామ్ని చేయలేనేమో, ఫండ్రైజింగ్ నేను ఎవరిని అడగలేనేమో. అయినా కానీ కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టాం. సో వలంపట్ల నాగేశ్వరరావు గారి ఆయన దండోరా సినిమా డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, ఆయన పిలిచి కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టి మేము వసూలు చేసిన అమౌంట్ 10-15 వేలు అయితే మేము ఖర్చు పెట్టి 20 వేలు పెట్టాం. సో ఇవన్నీ కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. తర్వాత అప్పుడున్న ఎంపీ చాలా సోషలిస్ట్ భావాలు, ఆత్మచంద్ర రెడ్డి గారు. సో ఆయన ఏం చేశారంటే, నా యాక్టివిటీస్ ఆయన రెగ్యులర్గా చూసేవాడు, నేను కూడా రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాడు. సో నేను ఫండ్రైజింగ్ చేస్తాను, వై అషేమ్డ్ ఆఫ్ ఆస్కింగ్ పీపుల్, నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు అడుగుతాను. కానీ సో ఆయన నేను ముందుంటాను, మీరు వెనుకుండండి అని చెప్పేసి కొంత మోటివేట్ కాలేకపోయారు. సో మధ్యలో కొంతకాలము మైపల్ గారు కొంత మోటివేట్ చేశారు, కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడదాం బయట లాంటి ఏరియాలో. సో ఫండ్రైజింగ్ ఇస్ నెక్స్ట్ సెకండరీ, అట్లీస్ట్ పిల్లల గురించి సమాజంలో తెలుస్తుంది అనే ఉద్దేశంతో. సో ఇదంతా
అయిపోయిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు అవుతున్నాము ఫండ్రైజింగ్ ప్రోగ్రామ్ క్లోజ్ చేసినాం. సో 2019లో ఒక చిన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఏంటంటే అప్పటికి మనం 20 సంవత్సరాలు కంప్లీట్ చేసినాం 2017. అప్పుడు మనం కంపల్సరీగా సిల్వర్ జూబ్లీ చేద్దామని చెప్పేసి కొంతమంది మిత్రుల దగ్గరికి వెళ్ళటం. సో మేము బడ్జెట్ చేసినాం. ఏంటంటే అప్పుడు మంచి సిల్వర్ జూబ్లీ అనేది కొంత వికలాంగులకు ఉపయోగపడే విధంగా ఉండాలి, మరి మననేం కూడా కొంత సమాజంలో పోవాలి, కొంచెం పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో కొంత బడ్జెట్ ప్రొవిజన్స్ ఉంటాయి. దానికి ఒక హాల్ కావాలి, దానికి ఒక 100 మందికి ఎయిడ్స్ అప్లయన్సెస్ ఇవ్వాలి, సో కొన్ని లాజిస్టికల్ కేర్ ఉంటుంది. ఇదంతా బడ్జెట్ చేస్తే 20 lakhs వచ్చింది. ఒక బుక్ అయితే ప్రింట్ చేయాలి. సో 20 సంవత్సరాలు మన ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఎక్కడ వరకు వచ్చింది అనే దానికన్నా ఒక బుక్ తయారు చేసడానికి దానికి 10 లక్షలు అవుతుంది అని. సో టోటల్గా ఓవరాల్గా 20 lakhsకి మనం బడ్జెట్ చేసినాం. బడ్జెట్ చేసి మనం కొంత సావని తీస్తాము, మాకు కొంత సహాయం చేయడానికి మనం ఫండ్రైజింగ్లో మన టీచర్లు కూడా ఇన్వాల్వ్ చేసినాం. సో ఇదంతా చేస్తే ఏమైందంటే మనం ఒక 4,48,000 2019లో కొంత తిరిగిన తర్వాత మనం అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఫండ్రైజింగ్ స్టార్ట్ చేసినామో డిమానిటైజేషన్ స్టార్ట్ చేసినాం. సో అదొక ఎఫెక్ట్. అదే విధంగా వీళ్ళు ఓవర్కమ్ నెక్స్ట్ ఇయర్ చేద్దాంలే అనుకున్నాం కరోనా. సో 4,48,000 మనం మొబిలైజ్ చేసినాం. ఇంకా తర్వాత ఫండ్రైజింగ్ మీద వదిలేసినాం 2019 తర్వాత. సో మళ్ళీ రమణారెడ్డి సార్లు మోటివేట్ చేస్తున్నారు. చాలా కాలం నుంచి నాకు గవర్నింగ్ కూడా వచ్చినప్పటి నుంచి కూడా, సార్ మీరు ఆ ఊరికి రండి, ఆ ప్రోగ్రామ్ పెట్టండి, పిల్లల గురించి అవగాహన కల్పించండి, మేము వచ్చి మాట్లాడడం మాకేం ఇష్టం లేదు, మేమేదైనా సహాయం చేయాలి గవర్నింగ్ మెంబర్గా ఉన్నప్పుడు అని సార్ చాలా మోటివేట్ చేశారు. నేను యాక్చువల్గా నేను సోషల్ వర్కర్ అయ్యింది, ఫండ్రైజింగ్ అనేది ప్రధాన పిల్లలు ఒక స్వచ్ఛత సేవ నడపడానికి తెలిసి కూడా ఫండ్రైజింగ్ పక్కన పెట్టేశారు. ఎందుకంటే సమాజాన్ని స్టడీ చేసిన ముందుగా సమాజంలో ఎలాంటి భావాలు ఉంటాయి, ఎలా మనం రిసీవ్ చేసుకుంటారు, సో అనేది ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత సో నేను కొంత డిమోటివేట్ అయ్యాను. ఆయన నన్ను మోటివేట్ చేసి గత సంవత్సరం కమలాపూర్ లాంటి గ్రామంలో ఒక ప్రోగ్రాం పెట్టారు. ముందు ఆయన మన వల్ల బట్టలు ఇచ్చే రోజే చాలా మంచి ప్రోగ్రామ్ ముబారక్లో పెట్టారు, కొంత ఫండ్రైజ్ చేసి ఇచ్చారు. తర్వాత కమలాపూర్ తీసుకెళ్లారు మన పిల్లల్ని, అక్కడ మంచి ఫండ్రైజింగ్ చేశారు. అక్కడ గ్రామాన్ని మొత్తాన్ని ఆయన మోటివేట్ చేయగలిగాడు. ఈ పిల్లలకి ఊరంతా కలిసి ఎవరైనా సహాయం చేయాలి. సో అంత మంచి మోటివేటర్ ఆయన. సో ఆయన మోటివేషన్ తోటి ఈసారి ఏం చేయడం జరిగిందంటే వినాయకుల దగ్గర వినాయక ఉత్సవాలప్పుడు సో మన పిల్లలతో కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టాలని ఒక 7 ప్రోగ్రామ్ చేసినాం. గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎక్స్పీరియన్స్, అందులో గుడ్ బ్యాడ్ ఏం లేదు, దాన్ని చాలా నేర్చుకున్నాం. సో దీని అన్నిటికీ కూడా సో రమణారెడ్డి సార్ ఇస్ ఆద్యం. సో ఈ రమణారెడ్డి సార్ ఈ సందర్భంగా నేను అభినందిస్తూ వారు మాట్లాడవచ్చు. ఇక్కడ నేను చెప్పే 2 పాయింట్స్ నేను ఎప్పుడు కూడా మనకు ఎంతవరకు చేయలేదు దాన్ని బట్టి పోతాం చేస్తూ పోతుందో నేను నా సొంతంగా చేశాను. సరే నాకు ఎప్పుడు ఇక్కడికి వచ్చిన ఒక ఆలోచన ఏముంటుందంటే మేము వచ్చినాము కాసేపు మంచి కూర్చున్నాము, మాట్లాడినాము, మరి వీళ్ళందరికీ రోజు ఖర్చు, ఈరోజు మినిమం నాకు తెలిసి రోజు 10 నుంచి 12 దాకా టీచర్ చేయాలంటే ఇంకా ఇంటి ఖర్చు అయితే ఏం చేసినా టీచర్లు జీతాలు ఏం తినాలి, పిల్లలు ఆనందం కూడా వీళ్ళకి ఏం జరుగుతుంది, మనం ఏం చేయగలం, మనము చేయగలిగేది సరే
వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు అయితే కదా ఈ వ్యవస్థ నడిచేది. మనం ఒక్కళ్ళమే ఇంత వ్యవస్థను ముందుకు నెట్టడం అనేది సాధ్యం. ఇప్పుడు సైకిల్ లాంటిదంటే బస్ దాని లాంటిదాన్ని నెట్టాలంటే 10 మంది ఓకే సరిగా ఆలోచన వచ్చింది. మనం ఏది చేసినా ఇంకొద్ది మందికి దాని నుంచి ఇన్స్పిరేషన్ అంటే ఒక దారిలాగా కనబడుతుంది. చెయ్యాలి అనుకుంటే పోరాటంలో కాసేపు వెనకబడటం, కాసేపు అలసిపోవడం, కాసేపు అనుకున్నంతగా రిచిగా లేకపోయినా ఎంతో ఉంటే కింద మీద పడుతూ పోతుంది. మనం చేయాలనుకున్నామని మంచిదైతే మనకు 100% ఇప్పుడు వీళ్ళకు మనం వచ్చినాము చాలా కప్పించుకున్నాము పోయినాము అనేది కాదనేది నా పాయింట్. నా వరకు ఆయన గారికి ఎంత చేయగలిగితే అంత అని సామాన్యం గురించి ఆలోచన. నాతో పాటు యాక్చువల్గా నేను నాకు ఉండే ధైర్యం ఏంటంటే నేను కమిటీ మెంబర్గా ఉండేటప్పుడు కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు విలేజ్లో వాటర్ ట్యాంకులు కట్టడము, గుళ్ళకు ఫండ్లు కలెక్ట్ చేయడము, ఇటువంటి అన్నీ నాకు ఎక్స్పీరియన్స్. నేను చేసిన అన్నిటిలో కూడా ఎక్కడ నాతో పాటు నేను 20 సంవత్సరాలు అయితే నాతో కమిటీ సభ్యులు 50 సంవత్సరాలు ఉండేవారు. వాళ్ళతో కలిసి చేసిన ఎక్స్పీరియన్స్ నాకన్నా డబల్ ఉన్న పెద్ద వయసు. నేను చేసిన తర్వాత దానికి రిమార్కులు అనేది ఏదైతే చూపించడానికి విలేజ్లో ఉండే లేకుండా చేయగలిగిన గ్రూప్ మాకు ఆ నేమ్ అంటేనే ఉండిపోయింది మాకు. యాక్చువల్లీ నేను గుడిలో ఉంటే ఏదో జరిగేదేమో. నేను ఇక బిజినెస్ రీత్యా నిజామాబాద్ వచ్చిన నాతో ఉన్న వాళ్ళు కొంతమంది ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు స్వర్గస్తున్నారు. ఇప్పుడు ఆ పేరుతో నా తర్వాత ఉన్న వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఊళ్ళో ఉంటుంటే నేను ఎంతైనా చేయగలిగి ఉండేవాడిని. ఇంకా ముందు నేను 3 రోజులు అనుకున్న చేద్దాం అనుకుంటా ఊళ్ళో సహకారం పెట్టుకుంటుంది ఏంటని 3 రోజుల తర్వాత ఇక నాకు తెలిసిన కొంతమందిని మోటివేట్ చేసి సెట్ చేసినాము. కొద్దిగా నేను ఎక్కువగానే పెట్టుకున్నా కానీ అందులో సగమైన వచ్చింది. ఓకే పర్లేదు, ఇంకా మా ఊరినైతే నేను వదిలిపెట్టను. వాళ్ళని ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ చేయడానికి ఇంకా పథకాలు నడుస్తున్నాయి, నడిపిస్తాము. మా వాళ్ళతో వీలైనంత సాధ్యమైనది. ఇది ఒక నా ఆశయం. ఒకటి, ఇందులో మనం వచ్చిన వాళ్ళం ఎవరైనా మనం వచ్చినాము పోయినాము అనుకుంటే మనకు అంతవరకే సంతృప్తి ఉంటుంది. మనం ఇంకేదైనా చేసి ఇంకొద్ది సంతృప్తి ఉంటుంది. ఆ సంతృప్తి ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా ఆనందం అనిపిస్తుంది. చేయడం అనేది ఒక్క చేస్తే ఒక వ్యవస్థ నడవదు. దానికి ఎక్కువ మంది సహకారం ఉంటేనే బాగా నడుస్తుంది. మన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి వీలైనాక ఇప్పుడు దసరా ఉత్సవాలు ఉన్నాయి, శ్రీరామ ఉత్సవాలు, ఏవో ఉత్సవాలు జరుగుతుంటాయి. వాళ్ళకి తెలిసిన వాళ్ళతోని ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి. మీకు అక్కడ వాళ్ళకు తెలుస్తుంది, మీకు ఒక మంచి పని చేయగలిగినామన్న సంతోషం ఉంటుంది. దానివల్ల మనకు ఎప్పుడు కూడా మనం తర్వాత కొద్దిగా చల్లబడిపోయినా మెత్తబడిపోయినా అది ఇంకా స్పీడ్ అందుకుని వెళ్ళిపోతుంటుంది. నేను అందరినీ కోరుకునేది మీకు సాధ్యమైనంత మీ పక్కింటోళ్ళలో, మీ ఫ్రెండ్స్లో, మీ అన్నదమ్ముల్లో ఎవరిదో ఏదైనా పుట్టినరోజు ఏదో సంథింగ్ ఉంటుంది. ఒకరోజు తీసుకొచ్చి ఇక్కడ చేయండి. మళ్ళీ ఎంత నేను 500 200 మీకు తెలిసినది మీ నుంచి ఒకరోజు. ప్రతి వ్యక్తికి ఒక పుట్టినరోజు ఉంటుంది. లేదో ఉండగా పక్కింటి వాళ్ళకి ఉంటుంది, లేదా మనకు బాగా తెలిసిన వాళ్ళకి ఉంటుంది. మరి ఒక రోజు తీసుకెళ్ళండి హ్యాపీగా. ఇక్కడ ఈ వాతావరణం చూపించండి. చూసిన తర్వాత వాళ్ళకి ఎంత ఇద్దరు నువ్వు రావాలి లేదనేది లిమిట్ లేదు. ఇప్పుడు మేము చేసినాము 2-3 కల్చరల్ ప్రోగ్రామ్లో ఏర్పాటు చేసినాము. వాళ్ళల్లో దాదాపుగా ఒక్కొక్క చోట చేసినప్పటి నుంచి 2-3 అట్రాక్ట్ అయ్యి కరెక్ట్ అయిపోయింది. వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు పక్క వాళ్ళకి, ఇగో మేము పలానా రోజు బర్త్డే అక్కడ చేసుకున్నాము, మ్యారేజ్ డే ఇక్కడ చేసుకున్నాము అని చెప్తున్నాము. వాళ్ళ రోజు ఇంకొంతమంది వస్తున్నారు. ఒట్టిగా రోజు మనం ఇంట్లో కూర్చొని మనం చేసుకునే బర్త్డే అదే చాక్లెట్ కూడా పంచడానికి పిల్లలు ఉన్నారు, తినడానికి
వాళ్ళు మనల్ని దేవసామాన్యంగా చూసుకుంటారు. వాళ్ళకి ఇవ్వడం అనేది మనము ఇచ్చింది వాళ్ళకి ఎంత తృప్తిగా ఉంది. కొన్ని చేస్తుంటాము, బర్త్డే పార్టీలు పెట్టి మనం మందార్థము పక్కన తాగిస్తాము, పార్టీ చేస్తాం, బిర్యానీ చేస్తాం, బీసీ చేస్తాం, ఏదో చేస్తాం. అది వాళ్ళకి ఆ లెవెల్లో చేసినా ఆ సంతోషం కానీ అంతకన్నా తక్కువలో 10%తోనే చాలా సంతోషం దొరుకుతుంది. ఇది మీరందరూ కూడా ఒకరు ప్రత్యేకించి ఆలోచించకుండా పోతే కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మనం నెట్టాల్సిన పని లేదు, అదే స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది. దాన్ని చేయడానికే ఇప్పుడు పోరాడుతున్నాము. నాతో పాటు నా సహచరులు కూడా కొంత మోటివేట్ తీసుకొని వాళ్ళ సంబంధిత అపార్ట్మెంట్లోనో ఎక్కడో ఏదో జరుగుతుంది. మినిమం మనం అదేదో చెప్తారు, నువ్వు ముగ్గురికి చేసి వాళ్ళు ముగ్గురికి చేస్తారంటే లాస్ట్ ఒక 10 సార్లు చేస్తే వేలకి వెళ్ళిపోతుంది. అట్లా ఉంటుంది. దాన్ని చేయాలని నా కోరిక. నేను ఇంతకు సో మీరు ఏదైతే మోటివేషన్ చేసినారో మోటివేషన్ చేసినది మా దగ్గర ఉన్న యోగా టీచర్ వీళ్ళ కొంతమంది అపార్ట్మెంట్లో సో వాళ్ళు కూడా యాక్చువల్లీ ప్రోగ్రామ్ చేయడం. సో ఐ థ్యాంక్ యూ వీణ ఆల్సో ఆన్ దిస్ అకేషన్. సో థ్యాంక్ యూ ఆల్. ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్. సార్ అన్నారు సైకిల్ నడతానికి వాళ్ళు సరిపోతారు కానీ బస్సు నడతానికి 10 మంది కావాలి. యాక్చువల్గా మన బస్సు నిలుపుతానికి 10 మంది కావాల్సిందే. 10 మంది కంటే ఎక్కువ ఉంటేనే మనది ముందుకు అవకాశం ఉంటుంది. సో మనం చాలా వరకు ఫండ్రైజింగ్ అనేది ఒక స్వచ్ఛతా సేవా సంస్థకి ప్రధానమైన పిల్లర్. ఆ పిల్లర్ని మనం చాలా కాలంగా నెగ్లెక్ట్ చేసినాము. ఇప్పుడు కొంత మోటివేటెడ్ రమణరెడ్డి సార్ మోటివేషన్ ముందుకు పోతున్నాము. సో అన్నింటిలో ముఖ్యంగా నేను రామరెడ్డి గారి గురించి చెప్పాలంటే ప్రధానంగా ఏంటంటే వాళ్ళ ఊరు మొత్తాన్ని మోటివేట్ చేస్తుంటారు. సో అది చాలాసార్లు ప్రోగ్రాంలు పిలిచినాము. సార్ వీఆర్ వెరీ బిజీ ఇన్ ద మాకేంటి మా వ్యవసాయ పనులు మాకు ప్రధానం సార్. మేము మా పంటలు వచ్చిన తర్వాత స్కూల్కి సహాయం చేస్తానికి ముందుకు వస్తామని చెప్పి ప్రతి ఒక్కరు అక్కడ మాట్లాడుతున్నాం, పెద్ద మనుషులు మాట్లాడుతున్నమాట. సో ఆ ఊరిని కూడా మరి ఆయన మోటివేట్ చేయడం అనేది ఇప్పుడు సెకండ్ క్లాస్
ఫెసిలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో టీచర్స్ కొంతమందికి కొంత ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కూడా కొంతమంది పిల్లలకి మరి మన ఎంఏ గారు చెప్పినట్టుగా మన పిల్లలు చెప్పినట్టుగా వారికి క్యాష్ ఇవ్వాలని కోరుతున్నాను. చదువుకునేటప్పుడు కూడా కొంత ఆదాయం బాగుంటుందని ఉద్దేశంతో అందరూ కూడా కొంత ఎక్స్పెక్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో మరి ఈ సాంస్కృతిక కార్యక్రమం పాల్గొన్న విద్యార్థులకి మరి సిబ్బందికి అందరూ కూడా ముఖ్యంగా ఆర్గనైజర్స్ కూడా ఎవరైతే మేము పోయినప్పుడు మంచి ఆతిథ్యాన్ని ఇవ్వడం కాకుండా సో మంచిగా రిసీవ్ చేసుకోండి పిల్లల్ని ఒక వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు చాలా మంచిగా చూసుకున్న సాయి టవర్స్ ముఖ్యంగా కమిటీకి, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ గంగాస్థాన్ ఫేజ్ 1, అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీ గంగాస్థాన్ ఫేజ్ 3, అదేవిధంగా పృథ్వీ అపార్ట్మెంట్, అదేవిధంగా సిద్ధి వినాయక అపార్ట్మెంట్ వినాయక నగర్. ఈ కమిటీ ఇక్కడ మేము కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్లో మాకు సహకరించిన ఆ కాలనీ వాసులు, ఆ రెసిడెంట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ అపార్ట్మెంట్ అందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు. మోటివేట్ చేసిన రమణారెడ్డి గారికి, మరి సహకరించిన మీనా గారికి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందనలు. థ్యాంక్ యూ. సో డాక్టర్ మన పెద్దలు కన్నారెడ్డి గారు, కేశవ్ సార్, నారాయణ సార్, డిఓ గారు, టీచర్స్, మీడియా సిబ్బంది మరియు ప్రియమైన విద్యార్థుల మరియు జర్నలిస్ట్ సమూహంగా అందరూ కూడా శుభాకాంక్షలు. మరి ఇంతకు చెప్పినట్టుగా చాలామంది దాతలు ఎవరైతే ముఖ్యంగా దివ్యాంగులు ఈ స్నేహ సొసైటీలో 180 మంది 185 వాళ్ళందరికీ కూడా ట్రైన్ చేస్తున్న టీచర్స్, అట్లాగే దాతలు అందరూ కూడా ప్రత్యేకమైన మా విదేశాంగ మరి ఇటువంటి ఒక మంచి ప్రోగ్రాంలో నేను కూడా పాల్గొనడం అనేది నా అదృష్టం భావిస్తున్నాను. ఇది చెప్పాలంటే ముఖ్యంగా మీరు చెప్పాలంటే దీంట్లో మనందరూ తెలుస్తుంది దివ్యాంగుల పట్ల అందరం మనము ఆ సానుభూతి అంటాం, సింపతిగా చూస్తాం, అయ్యో పాపం అలా కాకుండా మనం అందరం కూడా ఏం చేయాలి అనేది ఎంపతిగా పోవాలి. ఇప్పుడు మన ప్రత్యేక ఉదాహరణగా మన దాతలు తమిళనాడు గారు చెప్పారు, తన వినియోగదారుల చేతలు మందపక్షం కూడా చూపులు చేస్తున్నారని ఆ యాటిట్యూడ్ కూడా తప్పకుండా మనం చేయగలుగుతాం. అదేవిధంగా పేరెంట్స్కైనా కానీ స్టూడెంట్స్కైనా కానీ చాలా ఓడుకుంటారు. వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఏదో ఒక లోపం ఉన్నంత మాత్రం వాళ్ళు దృష్టి కాదు. చాలామంది మనకు సైన్స్ చూస్తాం, న్యూస్లోకి ఏదో లైన్ కనుక్కున్నాడు, బియ్యం లైన్ అయినప్పటికీ, అలాగే పేరెంటింగ్ తను పుట్టినప్పటి నుంచి చెబుతున్నది కూడా అయినప్పటికీ ఒక మంచి రైటర్ అయింది. అలాగే ఎందరో సైంటిస్టులు ఉన్నారు.
తెలుగు ముఖ్యంగా అయినప్పటికీ లైఫ్లో ఒక స్ఫూర్తివంతంగా చాలామంది సక్సెస్ఫుల్గా ఉన్నారు. మరి అటువంటి దానికి ముఖ్యంగా మన వాళ్ళ యొక్క ఏవైతే ఉన్నాయో ఏవైతే మన యాంకర్ అంటారు వాటిని కూడా మనం సరి చేస్తూ వాళ్ళకి ముఖ్యంగా మానసిక స్థైర్యాన్ని ఇచ్చారు. మరి దానికి అనుగుణంగానే మరి సిద్ధయ్య గారు దాదాపు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. నిజంగా రియల్ ఇయర్స్ 32 ఇయర్స్ టీచర్స్ కూడా మీ అందరూ అర్థమైంది. అప్పుడు కూడా చాలా మంచి ప్రోగ్రామ్ కనెక్ట్ చేశారు. అందుకే తప్పకుండా సార్ నేను రావడానికి తప్పకుండా వెంటనే 11:30కి వస్తే 11:30 సార్ ఎవరికి 11 వచ్చేవారు కానీ సరే ఎదురుగా ముందు వచ్చారు. అయితే సార్ సార్ కూడా వస్తాను చెప్పారు. సరే ఆ విధంగా మరి గుర్తే లేదండి చంద్రబాబు మరి ముఖ్యంగా పిల్లలు దసరాకి చూస్తే చాలా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు సార్. ఇది డ్యాన్స్ అయినా కానీ పాటలు కానీ చాలా బాగా చేశారు. మరి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అదేవిధంగా అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎవరు కూడా ఫీల్ కాకుండా ఆత్మస్థాయిని ఓడుకోకుండా ప్రత్యేక శిక్షణ ఉంది. మరి దానికి ముఖ్యంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన సార్ అది చాలా సెంట్రల్ గవర్నమెంట్ మంచి స్కీమ్ ఉంది. దాంట్లో వీరికి వీరంత వరకు చాలా గ్రాంట్స్ ఇస్తున్నారు. మరి దాని ద్వారా దాన్ని ఉపయోగించుకుంటూ ఈ ప్రత్యేక నైపుణ్యాలు అనేది వీరిలో పెంపొందింపజేయాలి. అదే దాని యొక్క ఉద్దేశం ముఖ్యంగా. అంతేకాదు పిల్లలకు కూడా దాని యొక్క ఉద్దేశం. సో ఇటువంటి మరి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాయి. వాటిని ఉపయోగించుకుంటూ మరి ఇటువంటి స్నేహ సొసైటీలో ద్వారా పిల్లల్ని దివ్యాంగుల్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. మరి వాళ్ళందరూ ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నామాలు కూడా ఎప్పుడన్నా కానీ తప్పకుండా మా విద్యాశాఖ తరఫున తప్పకుండా మేము అయినంత వరకు చేస్తూనే ఉంటాం. మరి తప్పకుండా మాకు ఇవ్వండి, మాకు అయినంత వరకు సహాయం చేస్తాం. థ్యాంక్ యూ. సో తప్పకుండా తమ సహకారం తీసుకుంటాం. డిఓ గారు మాకు ఎల్లప్పుడూ సహకరిస్తూనే ఉన్నారు కూడా. సో ఒక్క విషయం, నేను 2 విషయాలు డిఓ గారు సమాచారం కోసం నేను చెప్పాలనుకున్నాను. దీన్ దయాళ్ దివ్యాంగజన రిహాబిలిటేషన్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వము వికలాంగుల కోసం పనిచేసే వాళ్ళ కోసం నిధులిచ్చే స్కీమ్. అది DDRS అంటారు, దీన్ దయాళ్ డిజేబుల్డ్ రిహాబిలిటేషన్ స్కీమ్. డిజేబుల్డ్ మనం తొలగించాం కాబట్టి దివ్యాంగజన రిహాబిలిటేషన్ స్కీమ్. సో ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఎన్ని పాఠశాలలు అయితే వికలాంగుల కోసం నిర్వహిస్తారో అన్ని పాఠశాలలో నిర్వహించమని ఒక నిర్దేశం ఇవ్వడం జరిగింది. బట్ చాలా తక్కువ పాఠశాలలు, తక్కువ అంటే కూడా తెలంగాణలో ఒక 2-3 పాఠశాలలో ఈ DDRSని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ఈ కార్యక్రమాలకి మన ఎవరిని పిలిచిన రాదు. 2-3 కార్యక్రమాలకి నేను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. సో వాళ్ళు అధికారులు కూడా రారు. సో ఎందుకంటే నేను చెప్పకూడదు కానీ చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే DDRS అనేది పాపం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు బీజేపీ. సో బీజేపీ లీడరు బర్త్డేకి మేము పోతే మాకు ఇబ్బంది అవుతుందేమో అని కూడా చాలా కాలం మేము డిఓ గారు గత 5 సంవత్సరాలుగా. సో మనకి మంచి డిఓలు ఉన్నారు. దుర్గాప్రసాద్ గారు గత 4 సంవత్సరాలు ధన్యవాదాలు. సో మనం 2 పాఠశాలలను DDRS ద్వారా నిర్వహిస్తున్నాము. ఒకటి మానసిక వికలాంగుల పాఠశాల, అందులో 185 మంది మానసిక వికలాంగులు. వాళ్ళు సమాజంలో చాలా చిన్న చూపు కలిగి ఉన్న వాళ్ళు. అయినా కానీ కలెక్టర్ గారు అదేవిధంగా డిఓ గారి సహకారంతో మొన్న ఇండిపెండెన్స్ డే రోజు మన దగ్గర నుంచి 75 మంది వికలాంగులు పెరడ గ్రౌండ్లో మరి డ్యాన్స్ కార్యక్రమం నార్మల్తో పాటు పాల్గొంటున్నారు. లైఫ్లో అచీవ్మెంట్ ఇలాగా చెప్పారు సంతృప్తి గురించి. ఇలాంటివే మాకు సంతృప్తిని ఇచ్చేది. సో ఒక 20 మంది పిల్లలు 2 సంవత్సరాలు నేషనల్ లెవెల్లో యోగాకు పోయినారు. సో ఇవే మాకు సంతృప్తిని కలిగించే అంశాలు కూడా. సో మరి యోగా విద్యార్థులు శిక్షణ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఇవ్వాలి. సో మనమంతా కూడా ఫినిష్డ్ ప్రొడక్ట్ చూస్తున్నాం. రా మెటీరియల్ చూడాలి. అసలు ఎవరైనా కానీ రా మెటీరియల్ చూడాలి.
ఈ రా మెటీరియల్ని కూడా ఫినిషర్ కోర్సులో తయారు చేస్తున్నారు సిబ్బంది. సో ఒక డ్యాన్స్ చేయాలంటే టీచర్ ఎన్నిసార్లు ట్రైనింగ్ చేసి అన్ని టీచర్ కూడా వాళ్ళతో డ్యాన్స్ చేయాల్సింది. సో ఇది చాలా కష్టంతో కూడుకున్నది. మా దగ్గర ఉన్న కంప్యూటర్ టీచర్స్ ఉన్నారు, యోగాలో కానివ్వండి, డ్యాన్స్లో కానివ్వండి. సో అందుకే పిల్లలు ఎదగలుగుతున్నారు. సో మరి ఈ విధంగా యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే మనకి ప్రోత్సాహం ప్రభుత్వం శిశువుల మంచి ప్రోత్సాహం ఉంది, యోగాలో మంచిగా ప్రోత్సహిస్తున్నారు, ఎంఏ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. సో ఇదంతా ప్రోత్సాహం కాబట్టి మనం జాతీయ స్థాయికి ఎదగలిగినాం అనుకుంటున్నాం. జిల్లా నుంచి మరి చాలా తక్కువ స్కూల్స్ నేషనల్ లెవెల్లో పాల్గొంటాయి వికలాంగుల దాంట్లో. అందరూ ముఖ్యంగా అదర్ వికలాంగులు ఓకే. నిన్న సార్ చెప్పారు, ఇంతకుముందు ఎమ్మెల్యే సార్ ఇందాక వచ్చినప్పుడు నేను నిన్న సైన్ లాంగ్వేజ్ నేషనల్ సైన్ లాంగ్వేజ్ డేలో పాల్గొన్నాను. వాళ్ళకేం ప్రాబ్లం లేదు. డెఫ్ పిల్లలు దే ఎక్సలెంట్, దే ఆర్ ఫిజికల్లీ మెంటల్లీ దే ఆర్ గుడ్. బ్లైండ్ పిల్లలు ఎక్సలెంట్, నో డౌట్. వాళ్ళకి చూపు లేకపోవచ్చు కానీ తెలివి ఉంది. అసలు విషయం ఎక్కడ వస్తుందంటే చూపుండి ఆలోచించలేని వాళ్ళతో పనిచేస్తుంది. అదే మా మానసిక వికలాంగులు. వాళ్ళంటే మాకు చాలా కన్సర్న్ కూడా. కాబట్టి మేము వాళ్ళతో పార్టిసిపేటరీ కాబట్టి వాళ్ళని మేము నేషనల్ స్థాయికి పంపించగలిగినాము. సో ఇదంతా కూడా జిల్లా యంత్రాంగం సహకారం అనేది సాధ్యమవుతుందని మేము అనుకోము. సో మాకు సహకరిస్తున్న జిల్లా యంత్రాంగంకి, ముఖ్యంగా డిఓ గారికి, ఎంఏఓ గారికి, మా గవర్నింగ్ సభ్యులకి, మా దాతలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి సందేశాన్ని తీసుకున్నాం. డిఓ గారు మాట్లాడుకోండి. అందరికీ కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఒక స్వాతంత్ర సమరయోధులే కాకుండా, రాజకీయ నాయకులే కాకుండా ఒక విజనరీ, మంచి దార్శనికుడు. భారతదేశం యొక్క సంస్కృతి పరిరక్షణ కోసం కృషి చేసినటువంటి అద్భుతమైనటువంటి నాయకుడు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలను స్నేహ సొసైటీ వాళ్ళు ఈ పాఠశాలలో కూడా ఏర్పాటు చేయడము అభినందనీయమైనటువంటి విషయం. ఎస్ఆర్ఐటీ కాంపిటీషన్స్, ఎలక్ట్రిషన్ కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, క్విజ్ కాంపిటీషన్స్, కల్చరల్ యాక్టివిటీస్, వేరియస్ యాక్టివిటీస్ని కండక్ట్ చేసి పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను ప్రోత్సహించి వారందరికీ కూడా అప్రిసియేషన్తో పాటు ఆర్థిక సహకారాన్ని కూడా ఈరోజు చేస్తున్నందుకు స్నేహ సొసైటీకి ప్రత్యేకంగా విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తుంది. దివ్యాంగులకు అవసరమైనటువంటి సహాయ సహకారాలను దీన్ దయాళ్ దివ్యాంగజన్ రిహాబిలిటేషన్ స్కీమ్ ద్వారా ఎన్జిఓలకు అందజేయడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఈ రకమైనటువంటి కార్యక్రమాల వలన దివ్యాంగుల లోపల ఆత్మస్థైర్యాన్ని నింపి మిగతా వాళ్ళకు సమానంగా, నార్మల్ పీపుల్కి సమానంగా, నార్మల్ స్టూడెంట్స్కి సమానంగా ప్రతిభ కనబరిచేటట్టు ప్రోత్సహిస్తున్నటువంటి సిద్ధయ్య సార్ సేవలను మర్చిపోలేము. దాదాపుగా 150 మంది ఉన్నారు సార్ టోటల్ ఎంత? దాదాపుగా 250 మంది విద్యార్థులకు నిరంతరము వాళ్ళ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ సేవలు చేయడము నిరుపమానమైనటువంటి సేవలు. వాళ్ళ ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మరి ఈసారి ఏం జరిగిందంటే మనకి హాలిడేస్ 20% డిక్లేర్ చేయడం జరిగింది. మాకు కూడా హాలిడేసే. బట్ ఏం చేసామంటే ఇప్పుడు 4 days ఎక్స్టెండ్ చేసుకొని తర్వాత 4 days హాలిడేస్ ఇవ్వడం జరిగింది. 21 నుంచి మనం హాలిడేస్ ఇవ్వలేదు. మనం 26వ తారీఖు నుంచి హాలిడేస్ ఇస్తున్నాము. 26 నుంచి 7వ తారీఖు వరకు హాలిడేస్, 8వ తారీఖు రిఓపెనింగ్ ఉంటుంది స్కూల్. నార్మల్ స్కూల్స్లో 21 నుంచి అయింది కాబట్టి చాలా మంది ఆ రోజు రానే మంచి పడుతుంది. అయినా కానీ 19th మేము అప్లై అయ్యాము సార్. మరి ఎవరైనా ఉంటే ఆ రోజు పిల్లలు వచ్చినా కానీ మనకి ఫైల్ ఇస్తాం సార్. కొంత మోటివేషన్ ఉంటుంది, కొంత ఇంక్లూజివ్నెస్ కూడా ఉంటుంది.
దివ్యాంగులు, సద్భాంగులు, వికలాంగులు ఒక దగ్గర పార్టిసిపేట్ చేయడం అనేది ఒక మంచి ప్రాక్టీస్ అవుతుంది. ఎందుకంటే గత 5-6 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రాక్టీస్ కాబట్టి మరి ఈ ఇంక్లూజివ్నెస్ని కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో మేము 19th అప్పించుకోవడం జరిగింది. కొన్ని పాఠశాలలో చెప్పడం జరిగింది, మేము ఉన్నాం కాబట్టి మరి పిల్లలు వస్తారో రాదో అని. కొన్ని స్కూల్స్లో అప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర కూడా కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. చంద్రశేఖర్ కాలేజ్ హై స్కూల్ నుంచి మరి కొంతమంది పిల్లలు వచ్చారు నార్మల్ స్కూల్ నుంచి. అదేవిధంగా మాకు ఒక టీఏ ప్రాజెక్ట్ ఉంది, టార్గెట్ లిటరసీ ప్రాజెక్ట్ అనేది మేము నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తాము. అందులో దాదాపుగా చాలామంది ఎవరైతే వల్నరబుల్ గ్రూప్స్ ఉంటారో, హై రిస్క్ గ్రూప్స్ అంటారు, సో వాళ్ళ పిల్లలు కూడా నార్మల్స్, వాళ్ళంతా కూడా వాళ్ళని 8th, 9th, 10th చదివే వాళ్ళు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మన మనలో ఉన్నారు. సో నేను ఏమనుకున్నా అంటే యాక్చువల్గా ఎప్పుడైతే నార్మల్ స్కూల్స్ లేవు, సో వీళ్ళు కూడా ఒక అవకాశం కల్పిస్తే బాగుంటుంది, వీళ్ళకి వేరే అవకాశాలు ఉండవు కాబట్టి వాళ్ళు కూడా వికలాంగుల పెర్ఫార్మెన్స్ చూడొచ్చు, వాళ్ళకి వచ్చిన పెర్ఫార్మెన్స్ వికలాంగుల నుంచి వచ్చారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మేము ఈరోజు నిర్వహించడం జరిగింది. ముందుగా గవర్నమెంట్ హై స్కూల్ చంద్రశేఖర్ కాలనీ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము ప్రైజ్